वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं 14వ శ్లోకం యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప సత్వానురూపా సర్వస్య
श्रद्धा भवति भारत श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषो श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धस एव सः यो यच्छ्रद्धस एव सः सत्त्वानुरूपा सर्वस्य सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषो श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धस एव सः यो यच्छ्रद्धस एव सः सत्त्वानुरूपा सर्वस्य सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषो श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धस एव सः यो यच्छ्रद्धस एव सः श्रद्धावान् लभते ज्ञानं श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः तत्परं संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्ति ज्ञानं लब्ध्वा परां शान्तिं शान्ति शान्ति विडदेवोड मतिरेणाधिगच्छति मतिरेणाधिगच्छति श्रद्धावान् लभते ज्ञानं श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्ति ज्ञानं लब्ध्वा परां शान्ति मतिरेणाधिगच्छति मतिरेणाधिगच्छति श्रद्धावान् लभते ज्ञानं श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्ति ज्ञानं लब्ध्वा परां शान्ति मतिरेणाधिगच्छति मतिरेणाधिगच्छति నిన్నటి వరకు 13వ శ్లోకం వరకు చెప్పాము. మనిషి ఏమి చేస్తే ఎలా ఉంటే వానిలో ఏ లక్షణాలు ఉంటే వాడు పరమాత్మని తెలుసుకోగలడు, తనలోనే ప్రాణం ఉండగా అఖండమైనటువంటి ఆ పరమాత్మ ఆనందాన్ని పొంది మోక్షాన్ని పొందగలడు. దానికి కావలసిన లక్షణాలు ఏమిటి, ఏమి మనిషిలో ఉండాలి అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పారు. నిర్మాణమోహ జితసంగ దోష, మానం, అభిమానం. అభిమానం అంటే అహంకారం. పురాణాల్లో ఆత్మ పురాణం ఉంది. అందులో చెప్పారు అభిమానం సురాపానం, గౌరవం ఘోర రౌరవం, ప్రతిష్ట సూకరీవిష్ట, త్రయం త్యక్వా సుఖీ భవేత్. ప్రతిష్ట అంటే నా పేరు అన్ని చోట్ల మోగాలి, నేను చాలా పెద్దవాడుగా ఉండాలి, అందరూ నన్ను స్తుతి చెయ్యాలని ప్రతిష్ట. ఆ ప్రతిష్టని పురాణంలో ఏమిటి చెప్పారు? ఆడవరాహము యొక్క మలము అని చెప్తారు. దాన్ని ఏ విధంగా మనం గౌరవించి చూడము, అదే విధంగా మనిషిలో ప్రతిష్ట ఉండకూడదు, ప్రతిష్టకి పాకులాడకూడదు. అభిమానం సురాపానం. సురాపానం అంటే సారాయి తాగ. మరి సారాయి ఎందుకు తాగకూడదు అనేది ప్రశ్న.
అంటే శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసులకి గురువు. శివుణ్ణి మెప్పించి సంజీవిని విద్య పొందాడు. రాక్షసులు దేవతలు యుద్ధం చేసినప్పుడు చచ్చిపోయిన రాక్షసుని బతికించేవాడు, దేవతలు ఓడిపోతూ ఉండేవాడు. అందుకని దేవతలు ఏం చెయ్యాలి? సంజీవిని విద్య వీళ్ళు నేర్చుకోవాలి, తపస్సు చేయలేరు. అందుకని బృహస్పతి కుమారుడైన కచుడు అనేటువంటి వాణ్ణి శుక్రాచార్యుల దగ్గరికి పంపించారు. దేవతల కుర్రాడు కచుడు, శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. అయినా ఎవరికైనా ఏమన్నా విద్య వస్తే నాకు తెలీదు నేను చెప్పను అనకూడదు. శత్రువైనా సరే ఎవడైనా వచ్చినా సరే ఎవడొచ్చినా చెప్పి తీరాలి విద్య. రామాయణంలో హనుమంతుడు లక్ష్మణస్వామి మూర్చిపోయినప్పుడు లంకలోకి వెళ్ళి ఆ లంకల్లో ఉన్న వైద్యుని సుశేషుడిని తెచ్చాడు. సంజీవిని కావాలంటే సంజీవిని పర్వత హిమాలయానికి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చాడు. సుశేష వైద్యుడు ఎవరు? రావణాసుడు వైద్యుడు. ఎవరికి ట్రీట్మెంట్ చేశాడు? శత్రుపక్షుడు కదా. అంటే ఎవరి దగ్గర అయితే విద్య ఉందో వాళ్ళు ఎవరొచ్చినా శిష్యత్వం స్వీకరిస్తే చెప్పి తీరా. వైద్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా వీడు నా శత్రువు, వీడు మంచివాడు కాదు, వీడు చేయనని చెప్పకూడదు, చేసి తీరా. కనుక శుక్రాచార్యుడు అన్నాడు, అయ్యా 10,000 సంవత్సరాలు నువ్వు నా దగ్గర ఇక్కడ ఉండి సేవ చెయ్యి, నీకు సంజీవిని విద్య చెప్తాను అన్నాడు. దేవతలు కచుడికి ఒక ముక్క చెప్పారు. చూడు, శుక్రాచార్యులకి దేవయాని అని ఒక కూతురుంది. ఆ కూతురంటే శుక్రాచార్యులకి పంచప్రాణాలు. ఆమెకి కోపం రాకుండా చూసుకో, ఏమి కావాలన్నా ఆవిడ చేసి పెట్టు అన్నాడు. అందుకని ఈయనకి వాద్యాలు వాయించడం, నాట్యం చేయడం ఇలాంటివన్నీ బాగా వచ్చు, ఎవరికి కచుడు. అందుకని దేవయాన్ని అడిగినప్పుడల్లా ఆయన వాద్యాలు వాయించడం, నాట్యం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. అందుకని దేవయానికి కచుడికి స్నేహం పెరిగింది. ఈ రాక్షసులు వీడు దేవతల కుమారుడు సంజీవిని విద్య కనుక నేర్చుకుని వెళ్ళిపోతే మనకి నష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఒక రోజున ఈ కచుడిని తీసుకెళ్ళి ముక్కల కింద కోసేసి కాకులకి గద్దలకి వేసేశారు. ఇప్పటికే 2-3 వేల సంవత్సరాలు అయిపోయాయి. మరి కచ్య దేవయాని మనసు ఆకట్టుకున్నాడు కదా. అందుకని రాత్రి అయ్యేటప్పటికీ దేవయాని తండ్రితో ఉంటుంది, నాన్నగారు కచుడు రాలేదు, కచుడిని పిలవండి. అప్పుడు సంజీవిని మంత్రం వేస్తాడు. దివ్యదృష్టితో చూసి వీడిని రాక్షసులు చంపేశారని చెప్పి సంజీవిని మంత్రి ప్రభావం వల్ల ఆ కాకులు గద్దలు పొట్టలు తీసుకుని వాడు మళ్ళీ మనిషి కింద వచ్చేస్తాడు. ఎవరు? సరే రాక్షసులు అంటున్నారు మళ్ళీ, ఎందుకంటే
సేవ చేస్తున్నాడు కదా, శుక్రాచార్య సేవ అని తెలియకుండా వీడు పట్టుకోవాలి. రెండోసారి ఏం చేశారు, పట్టుకుపోయి ఆ మనిషిని పట్టుకుని గంధం చెక్క అరగదీస్తానే అలాగే రాతి మీద అరగదీసి సముద్రంలో కలిపేశారు. ఎవరిని? మళ్ళీ సాయంకాలం అయినప్పుడు ఒకటే కూతురు శుక్రాచార్యులకి. అందుకని మళ్ళీ నాన్నగారు కచుడు రాలేదు అంటే మళ్ళీ సంజీవుని చేస్తాడు, మళ్ళీ వాడు బతుకొస్తాడు. ఇంకా రాక్షసులు అనుకున్నారు ఇది మంచిది కాదు, వీడిని ఎలాగైనా చంపేయాలి అని ఆ కచుడిని కాల్చేసి భస్మం చేసి ఆ భస్మం సారాయిలో పోసి శుక్రాచార్యుడు తాగించాడు. చూడండి. సరే మళ్ళీనేమో దేవయాని అడుగుతుంది కచుడు రాలేదని. సంజీవుని వేసి ఈయన పొట్టలో కూర్చున్నాడు. మరి ఎలా వస్తాడు? పొట్ట తీసుకొస్తే శుక్రాచార్యులు చచ్చిపోతారు. అందుకని సంజీవిని మంత్రం ఇచ్చి, నాయన నువ్వు పొట్ట చూసి బయటికి రా, మళ్ళీ ఆ సంజీవిని విద్యతో నన్ను బతికించంటే అలాగే చేస్తారు. కానీ ఈర్ష్య వల్ల నువ్వు ఏమైనా పని చేస్తే 10 సంవత్సరాలు సేవ చేసి 10,000 సంవత్సరాలు సేవ చేసి కచుడికి విద్య రావాల్సింది 5,000 సంవత్సరాలను వచ్చేసింది. కనుక నువ్వు ఈర్ష్యతో ఏమన్నా పని చేసావో అనుకో ఒకళ్ళ మీద, వాళ్ళ పని త్వరగా అవుతుంది, నీ పని వెనకబడిపోతుంది. ఇలాగ చేశారని ఆ శుక్రాచార్యులు శాపం పెట్టారు. సురాం నపిబేత్, సారాయి తాగకూడదు, సారాయి తాగిన వాడికి చాలా పాపాలు అంటుకుంటాయి. దేవతలు కాదు, మనుషులు కాదు, ఋషులు కాదు. ఎవరు శాపం పెట్టారు? రాక్షసుల గురువు. అందుకని అభిమానం సురాపానం అన్నారు. మనుషుల యొక్క అహంకారం అభిమానము ఉంటే వాడు చాలా మంచివాడు, ఆయన సారాయి తాగక్కర్లేదు, సారాయి తాని పాపం అంటే వాడు చుట్టుకుంటుంది. గౌరవం ఘోర రౌరవం, గౌరవం కావాలనుకున్నవాడు రౌరవ నరకానికి పోతాడు. ప్రతిష్ట సూకరి విష్ట, ప్రతిష్ట అంటే పేరు కావాలనుకున్నవాడు. ఆ ప్రతిష్టని ఎలా చూడాలని చెప్పారు? అసలైన భాషలో చెప్పాలి అంటే ఆడపంది మనము. చూడు, పందినే ఎవరు పుట్టుకోరు. కనుక మరి ఇప్పుడు ఇవి ఎందుకు వదిలేయాలని చెప్పారు? నిర్మాణ మోహ, అభిమానం పనికిరాదు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఉన్నది ఒకటే పరమేశ్వరుడు, ఒకటే ఆత్మ, అది నువ్వు, ఈ శరీరం నువ్వు కాదు. అభిమానం దేని మీద పెంచుకుంటాం? ఆత్మ అసంగం, దానికి అభిమానం లేదు. శరీరం జడము, దానికి అభిమానం లేదు. జడ వస్తువుకి అభిమానం ఉంటుంది. ఈ పెద్ద మనిషి రెండు ఒకటి చేసేస్తాడు, కిచిడి చేసేసి చక్కగా అహంకారాన్ని పెంచుకుంటాడు. చూసావా? అందుకని వివేకంతో శరీరము జడము, నాలో ఉన్నటువంటి చైతన్యం అసంగము, ఈ రెండింటికి అభిమానం ఉండదు. జడానికి తెలీదు, చైతన్యం అంటుకోదు దేంతో. అందుకని ఇక్కడ పరమాత్మ చెప్పాడు ఏమిటి? నాయన అభిమానము అహంకారం పెంచుకోకు. మోహం, మోహం అంటే అజ్ఞానం. అజ్ఞానము ద్వారా శరీరంలో అహంకారము, శరీరం ద్వారా మమకారం, నేను నాది. అజ్ఞానం ఎంత, మాయ ఎంత అంటే ఇదే, నేను నాది అనుకోవడమే మాయ.
ఇంకోటి ఏమీ లేదు. ఈ నేను నాది అని వదిలిపెట్టేయాలి. అందుకని ఏమిటంటే పరమాత్మ మరి నేను నాది వదిలిపెట్టేయాలంటే నువ్వు నీది అనాలి. నువ్వంటే పరమాత్మ, నీది అంటే అంతా పరమాత్మదే, నాదేమీ లేదు కదా. అందుకని ఇక్కడ చెప్పింది ఏమిటి? నిర్మాణమోహ. మళ్ళీ ఏమిటంటారు? జిత సంగదోష. సంగదోషం ఆసక్తి. సంగదోషం అంటే ఆసక్తి దేని మీద పెంచుకోకూడదు. శరీరం మీద కానీ, ఇంద్రియాల మీద కానీ, డబ్బు మీద కానీ. తరువాత ఎప్పుడు మనలో ఉన్నటువంటి చైతన్యం ఆ పరమాత్మ చింతన చేస్తూ ఉండాలని చెప్తారు. అధ్యాత్మ నిత్య. తరువాత కోరికలు పెంచుకోకూడదు. వినివృత్త కామాహ. త్యాగం. ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితం వదిలిపెట్టేది. మన దగ్గర ఉన్నవి ఇంకొకరికి ఇస్తూ ఉండడం త్యాగం. త్యాగం కనుక లేకపోతే మనిషిలో ఉన్నటువంటి పాపాలు నశించవు. భగవంతుని చింతన చెయ్యాలి, త్యాగము చెయ్యాలి. ఆదిశంకరాచార్యులు భగవత్పాదులు 4 ఏళ్ల వయసులోనే అన్ని శాస్త్రాలు చదివేశారు. గురుకులంలో ఉంటూ భిక్షకని వెళ్ళారు. ఎందుకంటే బ్రహ్మచారులు భిక్ష తీసుకొచ్చి గురుగారికి అప్పగించారు. అందులోంచి గురుగారు కావాల్సింది తీసుకుని వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇస్తారు. 4వ ఏడు లేకపోతే 5వ ఏడు భిక్షకని వెళితే ఒక ఇంటిలో ఒక అమ్మ, ఆమెకి కట్టుకోవడానికి బట్ట లేదు, సమంగా చిన్న బట్ట వేసుకుంది. ఇంట్లో ఏమీ లేవు. చిన్న బ్రహ్మచారి వచ్చాడు, వానికి భిక్ష వేయడానికి ఇంట్లో ఏమీ లేవు. సరే బ్రహ్మచారి నిలబడి ఉంటే గబగబా ఇల్లంతా వెతికి ఒక కుండలో ఎండిపోయిన చిన్న ఉసిరికాయ ఉంటే అది తీసుకొచ్చి ఆయన పడేస్తుంది. ఎవరికి? శంకరాచార్య. బోరు ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఏమి ఇవ్వలేకపోయానే, అతిథి విష్ణుమూర్తితో సమానము, వీడు వచ్చాడు. ఆవిడ ఏడుపు విని శంకరాచార్యులు లక్ష్మీదేవిని పిలుస్తాడు. లక్ష్మి ధనం ఇస్తుంది కదా. లక్ష్మీదేవి వచ్చి నవ్వుతుంది. నాయన నువ్వు పిలిచావు, నేను వచ్చాను, బాగానే ఉంది, కనకధారాస్తవం అంటారు, అస్తవా. కానీ ఈ అమ్మ గత 3 జన్మలలో ఎవరికి ఏమీ ఇవ్వలేదు. అందుకని ఇంత కటిక దరిద్రం అనుభవిస్తోంది. తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేదు. మరి ఈమెకి నేను ఎలాగిచ్చేది? ఈమె ఏమన్నా ఇస్తే నువ్వు ఏదైతే ఇచ్చావో అది నీకు తిరిగి వస్తుంది. మరి 3 జన్మల నుంచి ఈ అమ్మ ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఏమన్నా ఇస్తే దానికి బదులు కొన్ని రూపాయలు ఇచ్చింది అనుకోండి, 100 రూపాయలు ఇవ్వచ్చు. ఏమి ఇవ్వలేదే, మరి ఎలాగిచ్చేది అని లక్ష్మీదేవి అడుగుతుంది శంకరాచార్య. అప్పుడు శంకరాచార్యులు అంటాడు, నేను జ్ఞానిని, నాకు ఒక ఉసిరికాయ ఇచ్చింది, ఈ ఉసిరికాయ ఫలితంగా ఈమెకి ఏదో ఒకటి ఇయ్యి అంటాడు. అప్పుడు ఆయన చేసిన తర్కం, ఆ తర్కానికి సంతోషించి లక్ష్మీదేవి
బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది వాళ్ళ దొడ్లో. ఆ పరివారం వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. 1200 సంవత్సరాల క్రితం ఏ ఇంట్లో అయితే కురిపించాడో ఇప్పుడు కూడా ఉన్నారు వాడు. అంటే ఎందుకు చెప్పాను? దానం, త్యాగం చేస్తూ ఉండాలి. విద్యాప్రకాశానంద స్వామిని పేరు విన్నారా? కాళహస్తిలో విద్యాప్రకాశానంద స్వామి ఉండేవారు. వారు మా చిన్నతనంలో గీత చెప్పారు. 1968 32, 4, 36, 10 ఎంత అయింది? 46 సంవత్సరాల క్రితం వారు గీత చెప్పినప్పుడు ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్తాను. ఏమిటి? దానం ఎందుకు చెయ్యాలి అని. ఒక ఊళ్ళో ఒక ముసలమ్మ ఉండేది. ఎవరికి ఎప్పుడు ఏది ఇచ్చేది కాదు కదా. సరే, ఒకసారి మీరేమిటంటారు ఇక్కడ నాకు తెలియదు, ఉత్సవాలు యాత్ర అంటాం కదా, జాతర. అలాగొస్తే ఆ జాతరకు వెళ్ళింది ఈ ముసలమ్మ. సరే, జాతరకు వచ్చి ఇంటికి ఏమి తీసుకెళ్ళకపోతే బాగుండదు అని కొంచెం డబ్బులు పెట్టి ఒక అరటిదిన్న అట్టిపళ్ళు కొంది. అట్టిపడుకొని తీసుకొస్తుంటే చూసింది. చూస్తే అందులో ఒక పండు బాగా మాగిపోయింది. అక్కడ చూడలే, తావలో చూసింది. సరే, మాగిపోయింది కదా, ఇంటికి తీసుకెళ్తే వాళ్ళేమనుకుంటారని ఆ పండు తీసి పక్కన బిచ్చగాడంటే వాడు పడేసింది కదా. ఇంటికి వచ్చేసింది. కొంతకాలానికి పోయింది. పోయిన తర్వాత తిన్నగా యమరాజు దగ్గరికి వెళ్ళింది. యమరాజు అడిగాడు, అమ్మా నువ్వు కొంచెం పుణ్యం చేశావు, ఆ పుణ్యం ద్వారా నువ్వు స్వర్గానికి పోవచ్చు. స్వర్గానికి పోతావా నరకానికి పోతావా ముందని అడిగాడు. అంటే స్వర్గానికి పోతాను. స్వర్గానికి పోతానంటే యమధర్మరాజు ఏ పండైతే ఆమె దానం చేసిందో ఆ పండుని పిలిచాడు. ఈ పండుని పట్టుకో, ఇది నేను స్వర్గానికి తీసుకెళ్తుంది అని చెప్పాడు. ఎవరు? యమధర్మరాజు. పండు వచ్చింది, పండుని పట్టుకుంది. ఆ పండు మెల్లిగా ఇలా పైకి వెళ్ళడం మొదలుపెట్టింది స్వర్గం వైపు. వెళ్తే ఈ పండు నేను నీకు అమ్మానని ఎవడొచ్చి కాలు పట్టుకున్నాడు. ముసలమ్మ కాడు. పండు పైకి వెళ్తాను కదా, నువ్వు స్వర్గానికి పోతున్నావు, నాకు అధికారం ఉంది అని వచ్చి ఏం చేశాడు? కాలు పట్టుకున్నాడు. సరే, కొంచెం మళ్ళీ పండు పైకి లేచింది. కొంచెం పండు పైకి లేచిన తర్వాత నా తోట నుంచి వచ్చిందని ఎవడో పట్టుకున్నాడు మళ్ళీ వాడి కాడు. మళ్ళీ కొంచెం పండు పైకి లేచింది. ఈ తోట యజమాని నేనే ఇంకోటి పట్టుకున్నాడు స్వర్గానికి వెళ్ళడానికి. పండు పైకి పోతుంది కదా. నలుగురు ఈ ముసలమ్మ కాలు పట్టుకునేటప్పటికీ మూతికి కాస్త స్వర్గానికి వెళ్ళిపోయింది, పండు కాస్త మళ్ళీ కింద పడుతుంది. చూడండి, అందుకని మనం అంటాం పుణ్యము అని కదా. పుణ్యం ఎందుకు చెయ్యాలి అంటే మన మనస్సుని శుద్ధి చేసుకోవడానికి, మనసులో చెడ్డ సంస్కారాలు ఉండకుండా ఉండడానికి. అది రోజల్లా కూర్చుని ఆత్మచింతన, బ్రహ్మచింతన, భగవంతుని చింతన చేయలేము కనుక త్వరగా దానంతో పాటు మనలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కోవచ్చు. పూర్తిగా పుణ్యం ఉంటే దేవతలు అవుతారు, పూర్తిగా పాపం ఉంటే రాక్షసులు అవుతారు, నరకంలో పడతారు. సగం పాపం సగం పుణ్యం ఉంటే మనిషి అవుతాడు. అందుకనే వీడికి కొంచెం దుఃఖం కొంచెం సుఖం,
సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. నిజమా? మరి దుఃఖం ఎందుకు వలన? చేసిన చెడ్డ పనులు. వాటిని కడుక్కోవాలంటే దానం చేస్తూ ఉండాలి. అందుకనే మహాభారతంలో కర్ణుడు దానకర్ణుడు అని పేరుకెక్కాడు. ఇంకోటి ఎవడికి లేదు ఆ పేరు. అందుకని పరమాత్మ ఏం చెప్తున్నాడు? మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. ఎల్లప్పుడూ పరమాత్మ భగవంతుని చింతన చేస్తూ ఉండాలి. మనసులో కోరికలు ఉండకూడదు అని అంటున్నాడు. మనసులో కోరికలు పోవాలి అంటే దానం చేస్తూ ఉండాలి. ద్వంద్వై విముక్త అంటాడు. మళ్ళీ సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము, జయము, పరాజయము మనం చేసిన కర్మల ఫలితంగా మనకు వస్తూ ఉంటాయి కనుక ఏది వచ్చినా అది పరమాత్మ ప్రసాదం స్వీకరించాలి. అటువంటి వాడు తేలిగ్గా మోక్షాన్ని పొందుతాడని చెప్తున్నాడు పరమాత్మ. కండిషన్ చూడండి ఎన్నున్నాయా. అందుకని ఇవి ఉంటే చాలా మంచిది. వెరీ మెనీ థ్యాంక్స్. లేకపోతే అలవాటు చేసుకోవాలి కదా. తర్వాత చెప్తున్నారు, సర్వస్య ఏతస్య ఆసురీ సంపత్ పరివర్జనస్య శ్రేయాచరణ శాస్త్రం కారణం. అంటే మనిషిలో మంచి ప్రవృత్తి కావాలి, ఉండాలి. దుర్మార్గుల, రాక్షసుల సంస్కారాలు ఉండకూడదు అనాలి అంటే ఎలా తెలుసుకుంటాము? శాస్త్రం ద్వారానే తెలుసుకుంటాము అంటున్నారు. ఎలా తెలుసుకుంటాము? శాస్త్రం. ఇప్పుడు మనకి మంచి వాహనం ఉంది. 2 వీలర్ కాదు, 4 వీలర్ మంచి వాహనం ఉంది. చాలా ఖరీదైంది. 8 లక్షలు 10 లక్షలు ఇంకా ఎక్కువ పెట్టుకున్నాం. చాలా బాగుంది. వాహనం నీది. నువ్వు కష్టంగా సంపాదించిన డబ్బుతో కొన్నావు. నువ్వే నడుపుతున్నావు వాహనం. కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో నీ ఇష్టం వచ్చినట్టు వాహనాన్ని నడిపించలేవు. 1 వే అంటే 1 వే, బెల్ట్ వేసుకోవాలంటే బెల్ట్ వేసుకోవాలి. జంక్షన్లో ఫోన్లు మాట్లాడకూడదు. రెడ్ లైట్ వస్తే ఆగిపోవాలి. ఎన్ని నియమాలు! ఈ నియమాల్లో ఏది నువ్వు ఉల్లంఘించినా పోలీసు నేను పట్టుకుంటాడు. ఢిల్లీలో అయితే ఎక్కడైతే బండి పార్కింగ్ చేయకూడదో అక్కడ పార్కింగ్ చేశారంటే 1 నిమిషం నువ్వు అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల నీ బండి గాయం, పోలీసు పట్టుకుపోతాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి వాడికి సంజాయిషి చెప్పుకుని కోర్టుకు వెళ్ళి డబ్బులు కూడా తెచ్చుకోవాలి. ఈ లోపల వాడు తీసుకెళ్ళిన బండిని ఎలా తీసుకెళ్ళాడో, ఎక్కడ కానిందో, ఏమిటైందో నీకే తెలియదు. అంటే ఇది ఏమిటి? బండి నీకు ఉంది, బండి నీది, నువ్వు కొనుక్కున్నావు, నువ్వు నడిపిస్తున్నావు. కానీ ఆ శాసనం చెప్పినటువంటి నియమాలను పాటించాలి కదా. అదేవిధంగా శరీరం నీది, నీ కర్మల ద్వారా నీకు వచ్చింది, నువ్వు నడిపిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నడిపించలేవు, శాస్త్రం చెప్పినట్టు నడిపించాలి. సేవ అంటే మంచిగా ఉండాలి, అసత్యాన్ని పలకకూడదు, అందరికీ మంచి చెయ్యాలి, ఎవరి మీద ఈర్ష్య పెట్టుకోకూడదు. ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అందుకని ఏమిటంటారు? ఏవైతే ఆసురీ సంపత్తి అన్నారు అంటే రాక్షసులు కూడా. రాక్షసులను ఎందుకన్నారు? వాళ్ళని రక్ష ఏవ రాక్షస, వాడి స్వార్థం తప్ప ఇంకేం కనిపించదు.
అసురు రమంతే అసురా. కుక్క పిల్లి పందిలాగా ఎప్పుడూ ఆ ఇంద్రియాల్లోనే జీవిస్తూ ఉంటారు, ఇంద్రియ భోగాల్లోనే జీవిస్తూ ఉంటారు. స్వార్థపరులు. వాళ్ళకి దేవుడు దయ్యం అక్కర్లేదు, అందుకని వాళ్ళ రాక్షసులు అన్నారు. మరి నువ్వు అలాగే ఉంటే దేవుడు నామస్మరణ చేయకుండా, ఇంకోళ్ళకి మంచి చేయకుండా, నీ స్వార్థంతో ఇంద్రియ భోగాలు అనిపిస్తూ ఉంటే నువ్వు కూడా మనిషిలా కనిపిస్తున్నావు, కానీ గుణాలు ఏమిటి? రాక్షసుడు. మంచిది అది. అందుకని పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఆ రాక్షస గుణాన్ని వదులుకోవాలి అంటున్నాడు. నీకు మోక్షం కావాలి అంటే మరి మంచి గుణాలు ఎలా తెలుస్తాయి అంటే శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి. నాకు శాస్త్రం తెలీదు అని చెప్పడానికి వీల్లేదు. ఏ విధంగా అయితే వాహనం ఉన్నవాడికి ట్రాఫిక్ రూల్స్ తెలిసి తీరాలో, మనిషి అన్నవాడికి శాస్త్రం ఏమిటి, ఎలా నడుచుకోవాలని తెలిసి తీరాలి. నాకు తెలీదు, మా గురుగారు చెప్పలేదు, మా బడిలో చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, మా అయ్య చెప్పలేదు, మా నాన్నమ్మ చెప్పలేదు అంటే కుదరదు. ఏదో విధంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, మహాపురుషుల దగ్గరికి వెళ్ళి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి, పూజారుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని తీరాలి. ఏమి చేస్తే మంచిది, ఏమి చేస్తే మంచిది కాదు, ఏమి చేస్తే నా మనసు భగవంతుడి మీద నిలుస్తుంది అన్న. అందుకని శాస్త్ర విధిముత్సృజ్య, శాస్త్రంలో చెప్పినట్టుగా నడుచుకోవట్లేదు. వర్తతే కామకారక, తనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నాడు. వానికి మోక్షం లేదు, పుణ్యం లేదు, సిద్ధి లేదు, సుఖం లేదు, తరువాత మోక్షాన్ని వాడు పొందడు అంటున్నారు. చూడండి, ఇప్పుడు ఒక చెడ్డ పని చేశాడు అంటే వాడికి ఎప్పుడు భయం ఉంటుంది. చెడ్డ పని చేశాడంటే ఎప్పుడు వాడికి భయం ఉంటుంది. ఎలాగా అంటే చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక పెద్ద మనిషి సర్దార్ అన్నమాట. సర్దార్ అంటే తెలుసుకుందా, బాగా చదువుకున్నాడు. వాళ్ళ బంధువులు విదేశాల్లో ఉండేవారు. వాళ్ళ అమ్మాయికి భారతదేశంలో ఉన్నటువంటి బాగా చదువుకున్నటువంటి ఒక సర్దార్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకని? భారతీయుల సంస్కారాలు మంచివి. ఆ అమ్మాయికి ఉన్న విదేశీ సంస్కారాలు, చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగింది. వీడు ఇక్కడ పుట్టి పెరిగాడు. ఆ అమ్మాయికి అక్కడ సంస్కారాలు పోవు కదా. ఆ చదువుకున్నప్పుడు వచ్చిన ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వీడిని వదిలేసి వాళ్ళతో తిరుగుతూ ఉండే రోజుల్లో. ఓసారి చెప్పాడు, అమ్మ నువ్వు ఇలా చేయొద్దని. రెండోసారి చెప్పాడు. ఒక రోజున ఎవడో ఫ్రెండ్ వచ్చాట, ఓ వారం రోజులు గ్యాప్ అమ్మాయి, ఎందుకంటే దాని సంస్కారాలు అలా ఉన్నాయి. ఇంటికి వచ్చేటప్పుడు కోపం వచ్చింది, మాట అనుకున్నాను. వీడేం చేశాడు, దవ్యని మాకు పీక పట్టుకున్నాడు. అసలే సుకుమార్ అంటే చచ్చిపోయింది. చచ్చిపోతే మరి ఏం చేయాలి? వీడు ఆర్థోపెడిక్స్ అన్నమాట, అంటే ఎముకల డాక్టర్. కనుక తలుపులన్నీ బిగించేసి కూర్చుని ఆ శవంలో ఉన్నటువంటి ఎముకలన్నీ వేరు చేసేసాడు. చేసేసి కొన్ని ఎముకలు ఇక్కడ, కొన్ని ఎముకలు అక్కడ అలా పెట్టేసేసి తలుపులు తాళాలు వేసేసి వెంటనే భారతదేశం వచ్చేసేసి ఢిల్లీలో ఉండకుండా తినే గ్రామానికి వెళ్ళిపోయాడు.
చిన్న పల్లెటూరు. వెళ్ళిపోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాడు. సరే, అక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో రూమ్లో ఉంది. అది చూశారు పోలీసు వాళ్ళు. తర్వాత ఆ పిల్ల ఎముకలన్నీ జోడించారు. ఈ వయసు ఉన్న పిల్ల ఇది. వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్ల కనిపించట్లేదని వాళ్ళు రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వీడు చేసిన పనులు అన్నీ కుదిరాయి. ఆ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, ఈ పిల్లని ఇంకెవరు లేక వీడే చంపాడు అన్నది ఖాయం చేసుకుని సిఐడీలకి ఇచ్చారు. వాడు భారతీయుడు కదా, ఆ సిఐడీలు ఇక్కడ తిరుగుతున్నారు వీడు పట్టుకోవడానికి. వీళ్ళు ఎక్కడో గ్రామంలో కూర్చున్నాడు. ఎందుకు నీ భయం? పట్టుకుంటారేమో అని. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అందరూ మర్చిపోయి ఉంటారులేని ఓ రోజు సోగ్గా ఢిల్లీ వచ్చాడు. రాగానే పట్టుకున్నారు, ఉరిశిక్ష వేశారు. అంటే ఒక చెడ్డ పని చేశాము అంటే భయం ఉంది. దాని ఫలితాన్ని ఎప్పటికైనా నువ్వు అనుభవించి తీరాలి, తప్పదు. అది నువ్వు ఎక్కడో ఏకాంతంగా కళ్ళు మూసుకు చేసినా నీలో ఉన్న దేవుడి కళ్ళల్లో కారం పట్టలేవు. నేను అబద్ధం ఆడాను ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ వెంటనే రికార్డ్ అయిపోతుంది. ఈశ్వర సర్వభూతాన ఉద్దేశిస్తుంది. ఎవరినైనా నువ్వు తిట్టావనుకో, నువ్వు ఒకటి తిడితే నీకు 100 తిట్లు దొరుకుతాయి చక్కగా. అదే నువ్వు కొంచెం దానం చేసావనుకో, అది ఎక్కువ మళ్ళీ నీకు వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మ ఏం చేసింది? ఒక ఉసిరికాయ ఇచ్చింది, దొడ్లంతా బంగారం ఉసిరికాయలు వచ్చాయి. దేవకృపలు. మళ్ళీ పోనీ అంటే ఇన్ని ఉసిరికాయలు కురిపించాను, మరి అందులోంచి ఆ శంకరాచార్యాన్ని ఒకటి తీసుకెళ్ళారా? లేదు అని ఆమెకు వదిలిపెట్టారు. ఇంకా ఎప్పుడూ కూడా మనిషి అయిన వాడు మంచిగా ప్రవర్తించాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? శాస్త్రంలో ఏం చెప్పారు? చిన్నప్పుడు ఏం చెప్పారు? సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు, కోపం తెచ్చుకోకు. చిన్నప్పుడు 1వ తరగతిలో చెప్పిన పాట. ఎవరిని హింసించకు, కటుగా మాట్లాడద్దు. అంతే కదా ధర్మం అంటే. ఏమన్నా పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలా? అందరికీ తెలిసిందే. అందరిలో పరమాత్మ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆ పరమాత్మను చూస్తూ నువ్వు ప్రేమగా అందరితో ప్రవర్తించు. దీనికి ఏమన్నా ఎంఏ చదవాలా? బీఈడీ చేయాలా? అందరికీ తెలిసిందే. కనుక ఎవరైతే శాస్త్రాన్ని వదిలిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ఆచరిస్తారో వాళ్ళకి సుఖం లేదు. తరువాత వాళ్ళకి మోక్షము లేదు అని చెప్తున్నారు. చూసారా? పోనీ అంటే ధర్మార్థ కామాలు, వాడికి కావాల్సిన కోరికలు నెరవేరు, వాడికి కావాల్సిన డబ్బు రాదు, మరి ఎలా జీవిస్తాడు? చెడు పనులు చేసిన వాడు. అందుకని ఇక్కడ అలా ప్రవర్తించకూడదు అని చెప్తున్నారు. క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం మోక్ష సాధనం. పరమేశ్వరుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. అందుకని ఆయన నేను ఒకటే అనే భావంతో నువ్వు పనిచేయి. హనుమంతుడిని రాములు వారు అడిగాడు, అయ్యా నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు?
అప్పుడు జ్ఞానినాం అగ్రగణ్యం అన్నారు. ఎవరిని? హనుమంతుడు. మరి అంత పెద్ద జ్ఞాని ఏం సమాధానం చెప్పాడు? దేహబుద్ధ్యా దాసోస్మ్యహం జీవబుద్ధ్యా త్వదంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి. నా బుద్ధి దేహంలో ఉంటే అయ్యా రాముల వారు నేను మీ దాసుడిని, నేను జీవుణ్ణి అనుకున్నాను అనుకోండి, అంటే మనసులో ప్రతిబించిన ఈశ్వరతత్వాన్ని జీవుడు అంటారు. నేను నీ అంశాన్ని, నా బుద్ధి ఆత్మలో స్థిరంగా ఉంటే నువ్వే నేను అన్నాడు. సరే బాగుంది అని పెద్ద భక్తుడు జ్ఞాని, నీకు ఏమన్నా నీ బుద్ధి దేహానికన్నా ముందుకు పోయిందా? దేహబుద్ధ్యా దాసోస్మ్యం ఉన్నాడు. దేహబుద్ధి నీకు నశించిందా? నేను దేహము అనేటువంటి బుద్ధి నీకు నశించిందా? లేదు. ఆ హనుమంతుడి కన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకున్నావా? లేదు. మరి ఎలా ప్రవర్తించాలి? దేహబుద్ధి ఉన్నంత వరకు అందరికీ దాసుణ్ణి అనుకోవాలి, అందరికీ సేవ చెయ్యాలి కదా. అంతేగాని నా దగ్గర ఇది ఉంది, పరమశివారు చిన్న కథ చెప్తారు దృష్టాంతం. ఒక కప్పకి రూపాయి బిళ్ళ దొరికింది. ఆ రూపాయి బిళ్ళ మీద కప్ప కూర్చుంది. అట్నుంచి ఏనుగు వస్తుంటే, ఏనుగు ఖబర్దార్, నా దగ్గర డబ్బులు నన్ను ఇటు రాకు, అటుపో ఉంటుంది. చూడు, అహంకారం దేని మూలాన? డబ్బు మూల. అదేవిధంగా ప్రపంచంలో డబ్బు సంపత్తి ఉన్నవాడు అహంకారం అది పనికిరాదు అంటున్నారు. నీ దగ్గర ఏమైనా ఉంది అంటే అది ఇంకోళ్ళకి ఇవ్వాలి. నువ్వు భగవంతుడి నామస్మరణ చేస్తున్నావు, భగవంతుని భక్తి ఉంది, దాన్ని పంచిపెట్టాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు పంచిపెట్టు. విద్య ఉంది, విద్య పంచిపెట్టు. ఏది నీ దగ్గర ఉందో అదే ఇస్తావు. నీ దగ్గర అహంకారం ఉంటే నీ చుట్టూ వాళ్ళని కూడా అహంకారం ఉంటుంది కదా. అందుకని ఇక్కడ ఏమి చెప్తున్నారు? నాలో ఉన్నది పరమాత్మ, పరమాత్మ నాలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే. ఈ శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ భగవంతుడు కాదు. ఏ చైతన్యము ద్వారా నీ మనస్సు, ఇంద్రియాలు, శరీరం పనిచేస్తున్నాయో అది నువ్వు. ముందు చెప్పాను, ఏమి చెప్పాను? నిద్రపోతున్నప్పుడు నీ మనస్సు, శరీరము, ఇంద్రియాలు పనిచేయట్లేదు కదా. కానీ నీకు అనుభవం అవుతుంది ఏమిటి? నేను హాయిగా నిద్రపోయాను, నాకేమీ తెలియదు. మరి మనస్సు, ఇంద్రియాలు, శరీరం పనిచేయనప్పుడు ఈ అనుభవం ఎలాగొచ్చింది నీకు? అంటే వీనికన్నా, ఇంద్రియము, మనస్సు, శరీరాము కన్నా వేరుగా ఏదో నీలో ఉంది. ఆ నిద్ర సుఖాన్ని అనుభవించేది అది నీ ఆత్మ, అది నీ చైతన్యం, అదే పరమాత్మ అంటున్నారు శాస్త్రం. అది అందరిలో ఉన్న పరమాత్మ చైతన్యము. దానిని కనుక నువ్వు విచారము, చింతన, ధ్యానము చేయలేకపోతే ఆ పరమాత్మకు ఒక రూపము, పేరు ఇవ్వచ్చు. రాముడో, కృష్ణుడో, హనుమంతుడో, దుర్గో ఏదో ఒకటి అనుకుని ధ్యానం చేయి. కానీ ఎప్పుడు నువ్వు ధ్యానం చేసినా, చింతన చేసినా ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు, నేను ఆ పరమాత్మ కన్నా అభిన్నము అనేటువంటి దృష్టితో చేయాలి. పట్టాభిషేకం అయిపోయింది, రాములారి పట్టాభిషేకం.
రాములు వారు అందరినీ పిలిచి అందరికీ అన్నీ ఇస్తున్నారు. హనుమంతుడు పక్కన కూర్చున్నాడు రాముల వారి పాదాల దగ్గర. సీతాదేవి అంటుంది, ఇదేమిటి ఇంత ఎక్కువ పని చేశాడు, అందరికన్నా ఎక్కువ పని చేశాడు, ఈ హనుమంతుడికి ఏమీ ఇవ్వట్లేదు ఏమిటి అంటుంది. సరే నువ్వే ఇచ్చి చూడు అన్నాడు. అంటే ఏం చేసింది సీతాదేవి? మెడలో ఉన్నట్టు ముత్యాల హారం తీసి ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? అన్ని కొరికి పారేశాడు. ఏమయ్యా ఎలా చేస్తున్నావంటే, ఇందులో రాములు వారు ఉన్నారో లేదో చూస్తున్నాను అంటాడు. ముత్యాల్లో కనిపించలేదు. ముత్యాల్లో లేకపోతే నీలో ఉన్నాడా అన్నాడు. అందరి కోపం వచ్చింది. వెంటనే గుండెని చూపించాడు. ఎక్కడ కూర్చున్నాడు రాములు వారు? సీతాదేవి. కనుక పరమాత్మ ఎక్కడున్నాడో మనలోనే ఉన్నాడు. మన మనస్సుని పరమాత్మ మీద ఉంచుకోవాలి. మనం ఏం చేస్తాం? ఆ మనసుని ప్రపంచానికి ఇచ్చేస్తాం. దేవుడా నా మీద దయ చూపించని కాబట్టి ఏడుస్తాం. చూడు, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? యజ్ఞాత్వ అమృతమస్తుతే, దేన్నైతే నువ్వు తెలుసుకుంటే మళ్ళీ నీకు దుఃఖం ఉండదు. నీకు దుఃఖం ఉండదు. మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తక్కర్లేదు. ఈ మహాపురుషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి దుఃఖం అనేది ఎప్పుడు లేనే లేదు. ఎప్పుడు ఆనందంగా ఉండేవారు. మీరాబాయికి విషం పట్టించారు. ఏమిటైంది? లోపల ఉన్న పరమాత్మ తాగేసాడు. ఆవిడకి ఏం అవ్వలేదు. ఏమైనా కష్టం వచ్చిందా? లేదు. ఇంట్లోంచి పొమ్మనమన్నారు. ఇంకా మంచిదండి. ఆ వీధుల్లో తిరిగితే పరమాత్మ నామస్మరణ చేసుకుంటూ ఉండేది. ప్రహ్లాదుడిని కాల్చారు. ఏమిటైంది? కాలేడా? అందుకని ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆ పరమాత్మ నామస్మరణం చేసి ఆ పరమాత్మలో ఎవరి మనస్సు అయితే లీనమైపోయిందో వాళ్ళకి దుఃఖాలు దుఃఖాలుగా ఉండవు. దుఃఖాలు కూడా సుఖాలు అయిపోవు. చూసారా? అందుకని యజ్ఞాత్వ అమృతమస్తుతే, దేన్ని తెలుసుకుంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు, అమృతత్వాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఏమిటి? ఎక్కడికి వెళ్ళక, అంతా నీలోనే ఉంది. కేవలం నువ్వు ప్రపంచానికి ఇచ్చిన మనస్సుని ఆ ప్రపంచ కార్యక్రమాలకి కొంచెం సేపు ఉపయోగించి మిగిలినంతా ఆ భగవంతుని చింతనలోనే ఉంచుకోవాలి. చూసావా? అది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం. ఇప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు ఏముందిలే, ఇప్పటి నుంచి ఎందుకు దేవస్మరణ చేసుకోవడం, ముద్రాలు ఎంత చేసుకుందామంటే మనసు నిలకడగా ఉంటుందా? ఉండదు. చూడండి, అందుకని దేన్ని తెలుసుకుంటే నీకు ఆనందమే ఆనందం, దుఃఖం అన్నది ఉండదు. యజ్ఞాత్వ అమృతమస్తుతే, అది ఎలా వస్తుంది అని మళ్ళీ అడుగుతున్నాడు. తత్కస్మాత్ హేతోహో, ఎందువల్ల అంటే అది చూపించడానికని మళ్ళీ చెప్తున్నారు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం, ఏవైతే ఈ ప్రపంచంలో వస్తువులు మనకు కనపడుతున్నాయో, పదార్థాలు కనపడుతున్నాయో, క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి వర్తర్షభ. క్షేత్రము అంటే జడము శరీరము, క్షేత్రజ్ఞము అంటే చైతన్యం. ఈ రెండింటి సంయోగం వల్ల స్థావర జంగమాలు. స్థావరం అంటే స్థిరంగా ఉండే చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, కొండలు, అవి స్థావరం. జంగములు అంటే తిరిగే మనుషులు, పురుగులు, ఇవన్నీ కదా.
ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అని అడుగుతున్నాడు. ఎలా ఏర్పడ్డాయి అంటే అధిష్టానం అన్నిటికీ ఆ చైతన్యము, తరువాత ఆరోపితం జడం. అవి రెండు ఒకటి అనుకుంటాం. అంటే ప్రతి వస్తువులోనూ ప్రతి అణువులోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేని స్థానం అంటూ లేదు. కానీ ప్రతి మనిషి అజ్ఞానం వల్ల తనలో ఉన్న అన్ని చోట్ల ఉన్నటువంటి పరమాత్మని విచారం చేయకుండా, చింతన చేయకుండా ఈ ప్రాపంచిక సుఖాలకి జీవితంతో దారిపోతాడు. పోని అంటే ఇందులో ఏమన్నా సుఖం ఉందా? సుఖము అనగానే సుఖం వెనకాల దుఃఖం వస్తుంది. సుఖం అన్నది తక్కువ, దుఃఖం అన్నది ఎక్కువ కదా. అందుకని ఇక్కడ ఏమిటి చెప్తున్నారు? యావత్ కించిత్ సంజాయతే సముత్పత్తితే సత్వం వస్తు. ఏ వస్తువు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందో స్థావర జంగమం, స్థావరం జంగమం, క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ. అంటే పంచభూతాలు చైతన్యము వాటి యొక్క సంయోగం ఈ వస్తువులన్నీ. అటువంటిప్పుడు నువ్వు అంటావు ఏమిటి? ఇటువంటి జడ పదార్థాల్లో దేవుడు కనిపించట్లేదు అంటావు కదా. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ 5 భాగాలు చేశారు. వస్తువు ఉన్నది, వస్తువు కనిపిస్తున్నది, వస్తువు ఆనందాన్ని ఇస్తుంది, ఆ వస్తువుకు ఒక పేరు, ఒక రూపము ఉన్నది. నామము, రూపము. ఈ నామము, రూపము అన్నది ప్రపంచం. వస్తువు ఉంది, కనిపిస్తోంది, ఆనందం ఇస్తోంది అన్నది పరమాత్మ లక్షణం. ఏ వస్తువైనా తీసుకో, వస్తువు ఉంది, వస్తువు కనిపిస్తోంది, వస్తువు ఆనందాన్ని ఇస్తుంది అన్నది మారుతుందా? ఏ వస్తువైనా తీసుకో. కానీ ఆ వస్తువు యొక్క పేరు, ఆ వస్తువు యొక్క రూపం మారుతుంది. నీ శరీరమే మారుతుంది. మారుతుందా లేదా? ముందు చిన్న కురవాడు, తర్వాత యవ్వనస్తుడు, తర్వాత ముసలాడు. ముసలాడంటే ఎవరికి గిట్టదు, ఇంట్లో కూడా ఉంచుకో. పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్. తల్లికి తండ్రికి సేవ చేయరా అంటే తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. బతికుండగానే సేవ చేయలేదు, ఇంకా పోయిన తర్వాత శాస్త్రతర్పణాలు చేస్తాడని ఏమిటి గ్యారంటీ? నువ్వు ఎవరిని నమ్మి నాకు సుఖం ఇస్తుంది అనుకుంటున్నావో అదే నిన్ను వదిలిపోతుంది. అందుకని ప్రతి దాంట్లోనూ బ్రహ్మతత్వం ఉంది. అదే అధిష్టానం. వస్తువు ఉంది, వస్తువు కనిపిస్తోంది, వస్తువు ఆనందాన్ని ఇస్తుంది. ఏ వస్తువైనా తీసుకోండి. గడ్డి ఉంది, గడ్డి కనిపిస్తోంది, ఆవులకి, మేకలకి, గేదెలకి ఆనందాన్ని ఇస్తుంది. ఆ గడ్డి ఎండలో పడేస్తే ఎండిపోతుంది, మట్టిలో పడితే మట్టి అయిపోతుంది. గడ్డి నామరూపం ఎక్కడ పోయింది? అదేవిధంగా యక్షుడు ధర్మరాజుని అడిగాడు, అయ్యా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యమైన వస్తువు ఏది అని. ఆశ్చర్యమైన విషయం ఏది అన్నాడు. అంటే ధర్మరాజు చెప్తాడు, అహాని గచ్చంతి
భూతాని యమమందిరం శేషాస్థావరమిత్యంతి కిమాశ్చర్యమత పరం అన్నాడు. ప్రతి క్షణము ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది యమాలయానికి పోతున్నారు, అంటే చచ్చిపోతున్నారు. మిగిలిన వాళ్ళు మేము ఇంకా బతుకుంటాము, అది చేస్తాము, ఇది చేస్తాం, దీనికన్నా ఆశ్చర్యం ఏముంది అన్నాడు. నవరంధ్రాలు ఉన్నటువంటి ఈ శరీరంలో ఆ వాయువు నిలిచి ఉందంటే అదే ఆశ్చర్యం. ఎప్పుడు ఏ రంధ్రంలోంచి తుస్సుమంటుందో ఎవరికి తెలీదు, చెప్పి రాదు. అందుకని మనకి జ్ఞప్తి బోధ ఉండగానే ఆ పరమాత్మ చిత్తం చేస్తూ ఉండాలి. అందుకని ఇక్కడ ఏమిటంటారు, ఈ స్థావర జంగమాలన్నీను కూడాను ఆ జడము ఆ చైతన్యం యొక్క సంయోగము ద్వారా, చైతన్యానికి సంయోగం లేదు, అది అసంగము. దాని మీద ఈ జడాన్ని ఆరోపించుకుంటాం, దాని మీద ఈ జడాన్ని ఆరోపించుకుంటాం. అన్ని చోట్ల పరమాత్మే ఉన్నాడు అన్నప్పుడు నీ శరీరంలోనూ ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నువ్వు వాడిలో ఉన్నా వాడు నీలో ఉన్నాడు, నీ చుట్టూ వాడున్నాడు. కానీ వాడు తెలియదని వేరే వాసి తిరుగుతూ ఉంటారు. చూడండి, ఎందుకని? అజ్ఞానము వల్ల, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి వల్ల, తన మీద తనకి కృప లేదు, ఆత్మకృప లేదు. గురుకృప ఉంది, శాస్త్రకృప ఉంది, ఈశ్వర కృప ఉంది. ఇవేమిటి? వర్షం వస్తే అన్ని చోట్ల సమానంగా పడుతుంది. ఒక గురుకృప కానీ, ఒక ఈశ్వర కృప కానీ, శాస్త్రకృప కానీ అందరి మీద సమానంగా. శాస్త్రం ఏమిటి చెప్తోంది? పరమాత్మ నీలోనే ఉన్నాడు, వాడు తెలుసుకోవాలి. ఎందుకని ఏమిటి శాస్త్రం? ఇది ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు. వివేకానంద ఒక మాట అంటారు, ఈ విదేశాల్లో ఎవరినైనా పట్టుకుని ఏమన్నా చెప్పరా అంటే పాలిటిక్స్ గురించి గంట సేపు నీ బరువు వాయిస్తాడు. భారతదేశంలో ఏ మూలైనా, ఏ బోటు బాతి రైతు దగ్గరికి వెళ్ళినా ఆ భగవతత్వాన్ని గురించి నేను గంట సేపు చెప్తాను. బాగుందా? అంటే ఆ భగవంతుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని ప్రతి వాడికి తెలుసు అని చెప్పడం వివేకానందకి తాత్పర్యం. ఏ మూల ఏ గ్రామంలో ఎవరిని అడిగినా నీకు గంట సేపు చెప్తాడు. ఎవరు చెప్పలేడు చెప్పండి? ప్రతి వాడు చెప్తాడు. అంటే ఈ జ్ఞానం ప్రతి వాడికి ఉంది, కానీ అది భౌతిక స్థలంలో ఉండిపోతుంది, ఆచరణలో తీసుకురాడు. అది కలియుగ ధర్మం. అది ఆచరణలోకి పెడితే నువ్వు సత్యయుగానికి వెళ్ళిపోతావు. సత్యయుగం అన్నది ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఎప్పుడు? శాస్త్రరీతిగా సంపూర్ణంగా నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు నువ్వు కలియుగంలో ఉన్నావు. మంచి చేసేవాడికి ఎప్పుడు చెడు జరగదు. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఈ ధర్మాన్ని ఏమాత్రం కొంచెం ఆచరించినా అది నిన్ను భయం నుంచి కాపాడుతుంది. నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చది. మంచి చేసేవాడికి ఎప్పుడు దుర్గతి ఉండదు. భగవద్గీతలో వచ్చేవన్నీ బయట నుంచి రాదు. అందుకని ఇక్కడ ఏమిటి చెప్పారు? జడము చైతన్యము. ఆ చైతన్యం మీద జడాన్ని ఆరోపించుకుని ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నారు. రజ్జు ఏవ ఘటస్య అవయవ సంశ్లేష వారకః సంబంధ విశేష సంయోగ క్షేత్రేణ క్షేత్రజ్ఞస్య సంభవతి.
ఈ జడానికి చైతన్యానికి సంబంధము కుదరదు. ఒకటి చైతన్యము, ఇంకొకటి జడము. ఇవి రెండు కలిసి ఉన్నప్పుడు వాడు మనిషి అన్నా. చైతన్యం లేకపోతే వాడు జడము శవము కాల్ చేయండిరా. నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా ఇంకొకళ్ళ ఇంటిలో ఉంచుతానంటే చెప్పులే అనుకోండి, లేకపోతే అటాచీ అనుకోండి, ఏవో వస్తువు సరిగానే ఉంచుకో, మళ్ళీ వచ్చి తీసుకెళ్ళంట. మాకు భుజాలు నెత్తిగా ఉన్నాయి, శవాన్ని 2 నిమిషాలు ఉంచుతాంటే ఎవడు ఉంచుతాడా? ఆ చైతన్యం ఉన్నంత వరకే దీని విలువ. ఆ చైతన్యం ప్రతిబింబించేంత వరకు. తరువాత ఎందుకు పలుకుతారు? అందుకని ఇక్కడ ఏమిటంటారు? ఆకాశవత్ నిరవయవత్వాత్, ఆకాశంలాగా ఈ చైతన్యము అవయవరహితము. కానీ జడంతో దీనికి సంబంధం లేదు. అన్ని చోట్ల ఉండడం మూలాన ఆ జడాన్ని నడిపిస్తుంది. యావత్ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారండి? పరమాత్మే కదా. ముందే చెప్పాడు కదా, కృష్ణ పరమాత్మ గోధన పర్వతాన్ని ఎత్తాడు, చిరునది పెట్టుకున్నాడు. ఈ గోపాలకులందరూ ఏం చేశారు? వాళ్ళందరూ చెరో కర్ర పెట్టారు. మేము కూడా కొండను ఎత్తుతున్నాము. మధ్య మధ్య కొంచెం అలా తీసేవాడు అనమాట. తీసే అయ్యో పడ మరి పూతన నుంచి కానీ ఇంకోళ్ళ నుంచి కానీ ఇంకోళ్ళ నుంచి కానీ రక్షించాడంటే పరమాత్మే కదా. అనంత శక్తి ఆయనలో ఉంది కదా. కృష్ణుడికి చూపించాడు కదా, అర్జునుడికి చూపించాడు కదా. ఆ శక్తి మీరు ఏమిటంటారు? ఆ శక్తికి జడంతో సంబంధం లేదు. జడం అంటే మనసు లేని వస్తువు, భూతాలు, పృథివీ, జలము, అగ్ని, ఆకాశం, వారు. కానీ వాటిని కూడా నడిపించేది ఆ పరమాత్మయే. ఎలాగా అంటే చిన్న దృష్టాంతం చెప్తాను. మా ఆశ్రమంలో 8వ పీఠాధీశ్వరు, ఆయన పేరు చైతన్యగిరి శాస్త్రిజీ మహారాజ్ అన్నారు. చాలా పెద్ద విద్వాంసుడు, జ్ఞాని, పరమజ్ఞాని. ఆయన ఎవరో ఏదో అన్నారు ఆయన్ని ఆశ్రమంలో. వెంటనే సింహాసనం వదిలిపెట్టేశాడు, కట్టుబట్టలతో పెట్టాడు. సన్యాసి ఏం కావాలి? కోపినవంత కలుభాగ్యవంత భిక్షాటలు, ఎక్కడైతే దొరికితే తినేది, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకునేది సన్యాసి ధర్మం. సరే, బద్రీనాథ్ వెళుతున్నాడు. మళ్ళీ ఎలా తయారయ్యాడంటే, ఈయన కైలాసాశ్రమానికి అధ్యక్షుడు అని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అలా తయారయ్యాడు. గడ్డ పెంచేసుకున్నాడు, జుట్టు పెంచేసుకున్నాడు, మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు, తిరుగుతూ ఉండేవాడు. పిచ్చోదలా ఎవరు గుర్తుపట్టలేదు. కానీ ఆత్మచింతన ఎప్పుడు ఉండేది కదా. ఆ బద్రీనాథ్ వెళుతుంటే వర్షాలు పడుతున్నాయి. ఇటు పక్కన ఒక రూమ్లో కూర్చున్నాడు, మధ్యలో తావు ఉంది. అటు పక్కన రూములో 13 మంది కూర్చున్నారు. 13 మంది. వర్షం పెద్దదైంది, తుఫాన్ అవుతోంది. సరే, తుఫాన్ అయ్యి వర్షం పెద్దదవుతున్నప్పుడు ఒక పిడుగు ఇలాగ వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న రూమ్ దాకా వచ్చేది, మళ్ళీ వెళ్ళిపోయేది. ఒకసారి అయింది,
2 సార్లు అయింది, 3ఓసారి కూడా అలాగే అయింది. అప్పుడు ఏం చేసేది, ఇలాగా అరుందాకా వెళ్ళేది, మళ్ళీ వెళ్ళిపోయేది. ఇది చూస్తున్నారు, ఆ రూమ్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఏమిటైంది, వాళ్ళు అనుకున్నారు ఎవరో ఒకళ్ళ మీద పిడుగు పడాలి, అందరి మీద పడదు, అందులో ఒక పని చేద్దాము, ఒక్కొక్కళ్ళ వెళ్ళి ఈ వర్షంలో ఎదురుకున్నాను చెట్టు కింద నిలబడదాం, ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడుతుంది. ఒక్కొక్కళ్ళు వెళ్ళి కాసేపు నిలబడి వచ్చేసారు, 12 మంది అయిపోయారు. ఇంకొక ఆయన ముసలాయన రేపో మాపో చచ్చిపోతాడు అన్నట్లుగా ఉన్నాడు, సమంగా నడవలేడు. వాడు వెళ్ళనంటాడు రూమ్లోంచి. మొత్తానికి వీళ్ళందరూ వాడిని బయటకు వస్తారు. బయటకు తీసేస్తే భయపడుతూ చెట్టు కింద నిలబడ్డాడు. ఆయన చెట్టు కింద నిలబడ్డాడు, పిడుగొచ్చి ఆ భవనం మీద పడి 12 మంది చచ్చిపోయారు. చూడండి, అంటే ఆ పరమాత్మ ఇచ్చ వల్లే పిడుగు కాని, వాయువు కాని, అగ్ని కాని. హనుమంతుడు లంకంతా కాల్చాడా? కాల్చాడు. లంక మధ్యలో ఉన్నది ఎవరిల్లు? విభీషణుడు. ఇల్లు కాలిందా? మంటల మధ్యలో ఉన్న ఇల్లు ఎందుకు కాలేదు? అంటే ఆ అగ్ని, ఆ పరమాత్మ దాసుడు, సేవకుడు, ఆయన చెప్పినట్టు వినాలి, నాకు తక్కువ వచ్చేస్తాడు. చూడండి, అన్ని చోట్ల అగ్ని ఉంది, మధ్యలో ఇల్లు ఉంది, ఎందుకు కాలేదు అంటే పరమాత్మ ఆజ్ఞ లేదు. ఈ భూతాలన్నీ పృథివీ కాదు. మొన్న ఏమిటి కేదార్నాథ్ మందిరం, అక్కడ ఏమిటి అయిందంటే వెనకాల మంచుకొండ, ఆ మంచుకొండ కింద చాలా పెద్ద చెరువు ఉంది. మంచుకొండ విరిగి చెరువులో పడింది, చెరువు నీళ్ళు పైకి వచ్చాయి. అదే సమయానికి ఇక్కడ మనకు అంతా కనిపించవు, మేఘాలు పగులుతాయి. అక్కడ మేఘాలు పగులితే ఆ మేఘాల్లో ఉన్న నీళ్ళంతా ఒకసారి వచ్చేస్తుంది. అక్కడి నుంచి నీళ్ళు వచ్చింది, ఇక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి, 13 అడుగులు ఎత్తు నీళ్లు. కొన్ని లక్షల మంది కొట్టుకుపోయారు. 4 గ్రామాలు ఊరు పేరు లేకుండా పోయాయి. మందిరం దైవిచ్చి మందిరం ఉంచాలనుకున్నాడు, ఉంచాడు. మరి అన్ని కొట్టుకుపోయినప్పుడు మందిరం ఒకటి ఎలా ఉంది? దైవిచ్చి. చూడండి, ఆ మందిరంలోకి వెళ్ళి దాక్కున్నారు 60 మంది, వాళ్ళు కూడా చచ్చిపోయారు. నీళ్ళు వచ్చి మట్టి కొట్టుకుపోయి ఆయన ఇచ్చారు. 2-3 సాధులు వచ్చారు. ఇది అయిన తర్వాత, మీరు ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారు కదా, మీరు ఎలా బతికారా అన్నాను. అంటే ఒకడన్నాడు, ఆ నీళ్ళు వస్తున్నా చూసాము, నేను వెంటనే చెట్టు ఎక్కేశాను. 3 రోజులు ఏమీ లేకుండా చెట్టు మీద కూర్చున్నాడు, బతికొచ్చేసాడు. ఎవరిని ఎప్పుడు ఎలాగ ఏమి చెయ్యాలి అన్నది అగ్ని కాని, వాయువు కాని, జలం కాని, పృథివీ కాని ఆయన చెప్పినట్టు విని తీరాలి. నువ్వు అనుకున్నది అవ్వదు. నీ సంకల్పం ఆయన సంకల్పంతో ఏకీభవిస్తే అది అవుతుంది. అంటే ఈశ్వర కృప ఉంటే అవుతుంది, లేకపోతే ఎన్నిసార్లు అనుకున్నావు. నేను చెప్పాను కదా, శంకరాచార్య సంకల్పం ఏం పూర్తి కాలేదు, పరమాత్మ ఇచ్చలేదు. అందుకని ఇక్కడ ఏమిటంటున్నారు, ఉన్న వస్తువులన్నీ కూడా ఆ పరమాత్మ సంయోగంలో ఏర్పడుతున్నాయి. కనుక ఇక్కడ సంబంధము అన్నది లేదు, కల్పిత తాదాత్మ్య సంబంధము.
తాడు మీద పాము కనిపించింది అంటే పాము లేదు, నువ్వు కల్పించుకున్నావు. మరి ఇప్పుడు తాడు ఉంది, పాము కనిపిస్తోంది, పాము లేదంటే పాము ఎక్కడుంది? తాడు మీద పాము కనిపిస్తుంది, లైట్ వెళ్ళి చూస్తే అక్కడ లేదు. కనిపించింది, ఎక్కడ కనిపించింది, ఎలా కనిపించింది, ఎందుకు కనిపించింది అంటే నువ్వు పామును చూశావు. ఆ పాము యొక్క సంస్కారం నీ మనస్సుల్లో ఉంది, పాము భయము నీకుంది కనుక నీ మనస్సులో ఉన్నటువంటి పాము అక్కడ కనిపిస్తుంది, అక్కడ లేదు, భయపడతావు. అదేవిధంగా ఈ ప్రపంచం ఎందుకు కనిపిస్తుందంటే నీ మనసులో కూర్చుంది. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అనుకుంది. అది లేదనుకున్నాడు, వదిలిపెట్టేస్తారు. సన్యాసం చేసి చక్కగా నామస్మరణ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ శరీరమే మంది కాదు, ఈ ప్రపంచం మంది కాదు కనుక ఏ ఉంచుకోరు మనసులో. వాళ్ళు మనసులో కోరికలు కానీ, ఈ ప్రపంచం మీద మమకారం కానీ, శరీరం మీద మమకారం కానీ ఇలాంటివి తగ్గించుకుంటారు. అందుకని వివేక జ్ఞాన అభావాత్ అంటారు. ఇంతవరకు పరమాత్మ, ఇంతవరకు ప్రపంచము ఇది జడము, ఇది మనతో రాదు అనేటువంటి వివేకం లేదు. దాని మూలాన ఈ ప్రపంచం మీద మమకారాన్ని, శరీరం మీద అహంకారాన్ని పెంచుకుంటారు అంటున్నాడు. క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ మిథ్యాజ్ఞాన లక్షణ. ఈ శరీరమే ఆత్మ, ఆత్మలోనే శరీరం ఉంది అనుకోవడమే అజ్ఞానం. చూడండి, అందుకని శాస్త్రం ద్వారా దీన్ని తెలుసుకొని ముంజాదేవ ఈశికాం యథోక్త లక్షణాం ప్రవిభజ్య. అక్కడ హిందీలో సరకండ అంటారు. ఇక్కడ పొలాల ఒడ్డున ఒక విధమైన గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి పూలు వస్తాయే, ఆ పువ్వుల కింద భాగము పొడుగ్గా ఉంటుంది, పై తోలు, ఆ గడ్డికి పై తోలు చాలా గట్టిగా ఉంటుంది, కానీ లోపల మెత్తగా దూదిలా ఉంటుంది. అది తీసే, పై తోలు తీసి నువ్వు ఊరికి ఇలా పడేసావంటే వెంట అంటుకుపోతుంది, అంత సున్నితంగా ఉంటుంది. మరి ఆ గడ్డిని ఇక్కడ ఏమిటంటారో తెలియదు నాకు. ఆ ఉదాహరణ చెప్తున్నారు. ఏ విధంగా అయితే అది ఎంత పొడుగ్గా ఉందో అంత పొడుగ్గా ఉన్న ఆ దూది భాగాన్ని తీయడానికి చాలా జాగ్రత్తగా పైనటువంటి గట్టి తోలు తీయాలి, లేకపోతే విరిగిపోతుంది, విరగకూడదు. అదేవిధంగా వివేకం ద్వారా ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరము, ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి కారణ శరీరము ఆత్మ కాదు, భగవంతుడు కాదు, చైతన్యం కాదు అని వేరు చేసేయాలంటున్నా. వేరు చేసేది ఏదైతే చైతన్యమో దాన్ని చింతన చెయ్యాలి అంటున్నారు. అందుకని అది సత్ కాదు, అసత్ కాదు నేను చెప్పాము. దానికి ఏ ఉపాధులు లేవు. ఏవం వేత్తి పురుణం ప్రకృతించి గుణై సహా. ఈ విధంగా ఎవడైతే ఆ జడ వస్తువుల్ని, ఈ చైతన్య వస్తువుల్ని వేరు చేసి చూసి తెలుసుకుని అనుభవిస్తాడు. బుద్ధిస్తరంలో తెలుసుకుంటే ఏమి లాభం లేదు. వివేకానంద ఒక మాట చెప్తారు, ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఆఫ్ ది వరల్డ్ మే బి ఏ పెట్టి చైల్డ్ ఇన్ రిలీజన్ అంటారు. రిలీజియన్ ఈజ్ రియలైజేషన్.
ఆధ్యాత్మిక అంటే అనుభవంలోకి తెచ్చుకున్నదే ఆధ్యాత్మికత. నువ్వు అన్ని శాస్త్రాలు వల్ల వేసేసి ఊరికినే లెక్చర్లు దంచేస్తే ఏమి లాభం లేదంటాడు. ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాలు తెలుసుకున్నటువంటి వేదాంత శాస్త్రాలని తెలుసుకున్నటువంటి వేదాంతి కూడా ఆధ్యాత్మికంలో ఒక చిన్న కుర్రవాడు ఉంటాడు. అంటే ఆధ్యాత్మిక ప్రవేశం లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాలా పెద్ద శాస్త్రజ్ఞుడు, కానీ చరిత్ర తక్కువ. అందుకని స్వామి చెప్పింది ఏమిటి? రిలీజియన్ ఈజ్ రియలైజేషన్. ఆధ్యాత్మికత అంటే అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఆయన ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో ఉంచుకున్నదే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మన వాళ్ళు ఏం చెప్తారు? మాటలు కొండలు దాటును, కాలు గడప దాటును. అలా ఉంటే లాభం లేదు. ఈ ఆధ్యాత్మికత నువ్వు చెప్పు చెప్పకపో, కానీ ఆచరణలో ఉంచుకో. అందుకని పరమహంస వారు ఒక గొర్రెల కాపలకు కూడాను జ్ఞానం వచ్చేటలా చేశారు. అయ్యా నాకు జ్ఞానం ఎలా వస్తుందంటే, నువ్వు దేనిరా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే మా గొర్రె పిల్లని అన్నాడు. అందులో కృష్ణ పరమాత్మను చూసుకో అన్నాడు. అది కృష్ణ పరమాత్మ సేవ చేస్తున్నాను అనుకో, కొద్ది రోజుల వాడికి జ్ఞానం వచ్చేసింది. కృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చేసాడు. ఎందుకని చూస్తుంది కృష్ణ పరమాత్మ, గొర్రె పిల్లని కాదు. మనమేం చేస్తాం? దేవుడు వచ్చి నేను దేవుడు అంటే పొలాగా అంటాం. చూడండి, ఎందుకని ఆ భావం లేదు. అన్నిట్లోనూ పరమాత్మను చూసేటువంటి భావం లేదు. ఇప్పుడు మరి మనలో ఉన్నటువంటి పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అని మళ్ళీ అడుగుతున్నాను. అంటే భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున. నేను ఎలాగ ఉన్నానంటే అనన్య భక్తి ద్వారా తెలుసుకోగలవు, చూడగలవు, అనుభవించగలవు, దానిలో ప్రవేశించగలవు అంటున్నారు. అనన్య భక్తి అంటే ఆ పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు, అదే కావాలి అనేటువంటి దృఢ నిశ్చయం, తత్పరత. నాకు అదే కావాలి, ఇంకేమీ వద్దు, పరమాత్మే కావాలి, ఇంకేమీ వద్దు అనేటువంటి దృఢ నిశ్చయం, దాన్ని అనన్య భక్తి అన్నారు. అంటే ఇంకొకటి ఏమీ అక్కర్లేదు, ఆ పరమాత్మే నేను, నాలో పరమాత్మ ఉన్నాడు, నాకు కావాల్సిన పరమాత్మే అనేటువంటి. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఇష్టమైన వస్తువులు ఉంటాయి. నీకేమిటా ఇష్టం అంటే నాకు క్రికెట్ అంటే, ఇంకోటి ఏమిటంటే ఇంకోటి సినిమా యాక్టర్ పేరు చెప్తాడు, ఇంకోటి పొలిటికల్ లీడర్ పేరు చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఎందుకని అదంటే వాడికి ఇష్టం. నీకేమిటి ఇష్టంగా ఉండాలి? ఆ భగవంతుడు తప్ప నీకు ఇంకేమీ ప్రపంచంలో రుచించకూడదు. వాని గురించే జీవిస్తున్నాను, వాని గురించే నా సమయాన్ని సద్వినియోగం చేస్తాను అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. అప్పుడు కానీ ఆ మనస్సు శుద్ధి కాదు, ఆ మనస్సులో ఆ భగవద్చింతన స్థిరంగా ఉండదు. అన్నీ కావాలనుకుంటాం కానీ భగవంతుడు కావాలనుకో. చూసారా, మనిషికి అజ్ఞానం అన్నది ఎక్కడ అంటే, ఈ కనిపించే ప్రపంచమే నిత్యం అనుకుంటాడు, ఇదే ఉందనుకుంటాడు. ఇది లేదని చెప్పలేదు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్సుమా.
మా మనుస్మర యుద్ధచ, నువ్వు యుద్ధం చేయి, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకో, కానీ నా స్మరణ మర్చిపోకు అన్నాడు. ఎవరికి? అర్జునుడు కూడా. అదేవిధంగా ప్రతివాడు తన పనులను నెరవేర్చుకుంటూ ఆయన స్మరణ చేసుకుంటూనే ఉండాలి. ఆ స్మరణ అంటే నీ స్మరణ. నిన్ను నీవు ఉద్ధరించుకోకపోతే ఎవరు ఉద్ధరిస్తాడు? అది కూడా చేసుకోకపోతే, ఆ మాత్రం స్వార్థం లేకపోతే మరి మంచి ఎలా జరుగుతుంది? నీలోనే పరమాత్మ ఉన్నాడన్నప్పుడు నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఇంకోటి ఎవడో వచ్చి నిన్ను ఉద్ధరించాడు. అందుకని మొన్నటి ఏమి చెప్పాము? శాస్త్రకృప ఉంది, గురుకృప ఉంది, ఈశ్వర కృప ఉంది, ఆత్మకృప. నీ మీద నీకు కృప లేదు. నిజమా? ఏమి లేదు? నీ మీద నీకు కృప లేదు. ఎవరినో ఉద్ధరిస్తానంట, లాభం ఏముంది? అది అందుకని తెలుసుకోవాలి. అనన్య భక్తి, దాని మీద అనన్య భక్తి కనుక ఉన్నట్లయితే తెలుసుకోగలవు, చూడగలవు, దాంతో ఒకటి కాగలవు అంటున్నాడు. కనుక తర్వాత చెప్తున్నారు, సత్వానురూప సర్వస్య. సత్వము అంటే ఇక్కడ మనస్సు. నీకు ఏది కనిపిస్తుందో, ఏది దేని మీద నీ మనస్సు పూర్తిగా ఉంటుందో అదే నీకు కనిపిస్తుంది. సత్వానురూప సర్వస్య. అందుకని ఏమిటంటున్నాడు? సత్వానురూప సర్వశ్రద్ధా భవతి భారత. ఏది నువ్వు కావాలనుకుంటున్నావో, ఏది నీది అనుకుంటున్నావో దాని మీద నీకు శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధామయోయం పురుష. ఈ పురుషుడేమిటి? భావము, శ్రద్ధ. శ్రద్ధ నువ్వు సినిమా యాక్టర్ మీద పెట్టుకో, క్రికెట్ ప్లేయర్ మీద పెట్టుకో, టీవీ మీద పెట్టుకో, అక్కడే ఉంటుంది. నీ మీద నీకు, భగవంతుడి మీద నీకు లేకపోతే శ్రద్ధ ఎందుకు? అందుకని యోయ శ్రద్ధ సయ్యేవస. ఎవడికి ఏ భావం ఉందో, ఎవడికి ఎక్కడ శ్రద్ధ ఉందో వాడు అదే రూపం అవుతాడు అంటున్నాడు. అందుకని ముందు చెప్పాను. ఏం చెప్పాను? వయస్సుల్లో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు ప్రేమించుకుంటారు. తల్లిదండ్రుల మాటలు వినరు. ఇంకా ప్రపంచంలో ఇంకేం కనిపించదు వాళ్ళు. ఆ మొగాడికి ఈ పిల్ల కనిపిస్తుంది, ఈ పిల్లాడికి ఆ కుర్రాడు కనిపిస్తాడు. ఇంకేం లేదు. వారితో పెళ్లి చేయి, లేకపోతే నేను చచ్చిపోతాను, దాన్నే చేసుకుని లేకపోతే చచ్చిపోతాను. ఏంటి అంత శ్రద్ధ దాని మీద? అలాంటి శ్రద్ధ నీకు నీ మీద ఉంటే నువ్వు భగవంతుని చూడగలవు. దాన్ని ఏమిటన్నారు? కృష్ణ అన్నారు. ఇది లేకపోతే నేను జీవించలేను. చేప పిల్లని నీళ్ళ నుంచి బయటపడేసి చచ్చిపోతుంది. అత్యంత సంయోగం నీళ్ళతో దానికి కావాలి. అలాంటి 24 గంటల అత్యంత సంయోగం నీకు నీ మీద, భగవంతుడి మీద ఉంటే నీకు మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది, నలుగురికి మంచి చేయగలరు కదా. అది అందుకని యోయ శ్రద్ధ సయ్యవస అన్నారు. దీని గురించి మళ్ళీ రేపు ఇంకా చెప్పుకున్నాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం 15